మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. అలా మూర్ఖుడు ఎవడన్నా ఉంటే ఇక మనం వాడికి హితోపదేశం చేయడం కూడా దండగ. ఎందుకంటే పైగా హితోపదేశం వికటిస్తుంది, మరింత మూర్ఖుడు అవుతాడు, రెచ్చిపోతాడు. అంతకంటే వాడి దారిని వాడిని వదిలేసి వాడి వల్ల మనకి ధన నష్టమో జన నష్టమో ఇంకే నష్టమో కలగకుండా చూసుకోవడమే మంచిది. అందుకోసం భర్తృగారు సుభాషితాలు 300 రాస్తూ మొట్టమొదటి నీతి శతకం రాసి అందులోనూ మొదట మూర్ఖ పద్ధతి రాశాడు. నాకు ఇప్పటికి ఆశ్చర్యం. ఏ విద్వత్ పద్ధతో సృజన పద్ధతో ధైర్య పద్ధతో రాయకుండా మూర్ఖ పద్ధతి ఏమిటి తొలోను మొదలుపెట్టి విఘ్నేశ్వర పూజలో మూర్ఖ పద్ధతి ఏమిటంటే ముందు ఆ మూర్ఖత్వం గురించిన అవగాహన వస్తే కానీ తెలివితేటలు రావు. అంచేది బాబు ఆయన ముందు ఏమిటంటే ఈ మూర్ఖ పద్ధతిలో ఉండేవాడు దీన్ని చదవకండి, మీకోసం నేను రాయలేదు దీన్ని, మీరు బాగుపడరో నాకు తెలుసు. ఎందుకంటే మీకు తెలియదు, ఇంకోటి చెబితే వినరు, మీరు మీద మూర్ఖత్వం. కళ్ళ ముందు కనిపించే వాస్తవం కూడా ఒప్పుకోరు. కాబట్టి మీరు మూర్ఖులు కాకపోతే తేల్చుకోండి, ఈ 10-15 శ్లోకాల ద్వారా మూర్ఖులు కాదో తెలుసుకోండి. ఇందులో కాదా పర్వాలేదు, ఇంత మూర్ఖత్వం నాకు లేదు, అప్పుడు సృజన పద్ధతి దుర్జన పద్ధతి ధైర్య పద్ధతి ఏదో అందులోకి వెళ్ళండి. ఇది భర్తృహరి ప్రణాళిక. అలాగే మూర్ఖత్వం అంటే ఇదే. నేను లేని చోట అంటే ఇదివరకు ఉన్నాడుగా ఆయన. నిజంగానే దివ్యాస్త్రాలు వేస్తే ఆగుతాడా అంటే ఒక్క కవచంతో అంత ధైర్యం వచ్చేస్తుంది అనమాట. అప్పుడు ఈ మాటల ద్వారానే ఎదుటి వాళ్ళకి వీడేదో ప్రత్యేకమైన జాగ్రత్తతో వచ్చి ఉంటాడనే అనుమానం వచ్చేలా చేయడం. అంటే మనిషికి వ్యూహం తిరిగ్గా తెలియదు, తేలిపోతున్నాడు దుర్యోధనుడు. కృష్ణ పరమాత్మ అయితే తేల్తాడా? ఇగో ఇప్పుడు అప్పుడే 4:30 అవుతోంది, ఇంకొక గంటలో సూర్యాస్తమయం అవుతుంది, ఇంకా తేలట్లా. ఆయన ఏం చేయబోతున్నాడు? ఓ పక్క దారుకుడు ఓ లక్ష సైన్యం ఒకటి అట్టే పెట్టాడు, పాంచజన్య శంఖం అని దానికోసం. ఇది ఆయన వ్యూహాలు ఎలా ఉంటాయి ఎక్కడ చెప్పడం, ఇవి తేలిపోతారు. వినుము కిరీటి దివ్య శరవేది వినాజనుదు ఏని లేని చోటనమును జల్లె నీకు ఇంక నిచటం జననిత్తునే. ఇక్కడ సాగనిస్తానా నీ వ్యవహారాలు, చూద్దాం ఏమాత్రం పరాక్రమం ఉంటుంది. ఏ అస్త్రాలు వేస్తావు అంటే నేను అసలు బాణమే వేయను అన్నట్టుగా నుంచున్నాను అనమాట. ఇలా అప్పటికి ఆయనకు కాస్త అందించినట్టే అయింది వ్యవహారం, ఉప్పందించినట్టు. ఇబ్డు నీ బలంబును హరి నేర్పు చూచుటకు పోరికి వచ్చి పెద్ద యుద్ధం ఏదో నువ్వు చేస్తావట. ఈయన గారు ఏదో పగ్గాలు పట్టుకుని తోలుతున్నాడు, ఏదో గేదెలు కాసినంత తేలిక కాదు, ఇక్కడ గోవులు కాసినంత తేలిక కాదు గుర్రాలు నడపడం అంటే. అందుకని ఈయన ఏదో పెద్ద సారథ్యం చేస్తాట. ఆయన నేర్పు ఏమిటో, నీ పెద్ద బాణాల కూర్పు ఏమిటో మేము చూడడానికే వచ్చాను కానీ అని ఒక నీచమైన దెప్పి పొడుపు మాట అంటున్నాడు. ఎవరిని అనకూడనమాట. నీవు పాండురాజు నాకు జనించితేని ఒళ్ళు మండిపోతుంది ఎవరికైనా. ఈ మాట రాయబారంలో వచ్చింది ఓసారి, ఇంతకుముందు వచ్చింది రకరకాల. అంటే అశక్తుడైన వాడు ఎంతసేపు ఇదే దెప్పుతూ ఉంటాడు, ఎన్నన్నా ఇంకా అదే మాట అది ఎప్పుడు అయిపోయింది అది. అలాగే దుర్యోధనుడుకున్న ఒకే ఒక్క వంకే ఉంటాడు, మాటి మాటికి నువ్వు పాండురాజుకు పొట్లా అంటూ ఉంటాడు. ఇగో ఈ దుర్యోధనుడు బుద్ధులే అనేవాడు కూడా. ఇవి ఏదైనా ఆరోపణ చేసినప్పుడు ఎదురుగా ప్రపంచం ఉంది, జీవితం ఉంది, చెప్పు సక్రమంగా ఏం జరుగుతుందో. ఇప్పుడు 50 ఏళ్ల క్రితం ఏం జరిగిందో ఎవరికెందుకు, ఆయన చేసిన వాడే స్వయంగా కాదు మొర్రో అని చెబితే. ఇక ఏమీ చెయ్యలేక చేసే మాటలు అశక్త దుర్జనత్వాలు అంటారు, అవి అలాగే ఉంటాయండి. అందుకని నీచమైనటువంటి దెప్పు పొడపది అది మంచిదే, అవతల వాడికి బాగా పౌరుషం వస్తుంది అని అర్జునుడి మీద 3, అశ్వాల మీద 4, పద్మనాభుని మీద 10 బాణాలు వేశాడు. అర్జునుడు నవ్వుతూ వెయ్యి అసలు ముందు తేలనే, నీ సంగతి తేలనగా తేల. ఈయన 3, 4 శ్రీకృష్ణుడి మీద 10 బాణాలు. అందరికీ చెప్పాను కదా, నీ 14వ రోజు యుద్ధంలో కృష్ణుడిలోకి పోయాడు ముందు. అర్జునుడి మీద 3, అశ్వాల మీద 4, 4ంటికి 4 అనమాట. పద్మనాభుడి మీద 10, మరి పాప అలగడం కోసం ఏటో తెలివేశాడు. అర్జునుడు కూడా తక్కువ కూడా కాదు, 14 బాణాలు వేసి కొట్టాడు. ఆశ్చర్యం. తగులుతున్నాయి వచ్చేస్తున్నాయి, తగులుతున్నాయి వచ్చేస్తున్నాయి. మళ్ళీ 9 వేశాడు, కింద పడిపోతున్నాయి. మళ్ళీ 5 వేశాడు, కింద పడిపోతున్నాయి. ఈసారి 28 బాణాలు గుప్పించి వేశాడు, అన్నీ కింద పడిపోతున్నాయి. ఆశ్చర్యపోయాడు. 14 బాణాలు ఒక్కసారి వేసాం, 9 వేసాం, 5 వేసాం, 28 వేసాం, 100 వేస్తున్నాం. అన్నీ గుద్దుకుంటున్నాయి, శబ్దం చేస్తున్నాయి వచ్చేస్తున్నాయి, గుద్దుకుంటున్నాయి, శబ్దం చేస్తున్నాయి వచ్చేస్తున్నాయి. ఏమైంది వీడికి వేళ? అప్పటికి ఏదో అనుమానం అర్జునుడి మనస్సులో వస్తుండగానే కృష్ణుడు వెంటనే అందుకున్నాడు. ఏం అర్జున, ఈయన మాటలు చూడండి ఎలా ఉంటాయి. పిడుగుల ఎట్ల దాకి అరి బృందములందెగటర్చు ఆజినెప్పుడు భవదీయ దివ్య శరపుంజములు. అర్జున, నాకు అనుమానంగా ఉంది. భవ, అవును, నువ్వు ఇతన్ని చంపదలుచుకోలేదు. నేను చాలా గంభీరంగా చెబుతున్నాను, చంపేశాయి. మీ అన్నగారు ప్రతిజ్ఞ తొడ బద్దలు కొట్టడం అన్నీ మర్చిపో. లేకపోతే ఏమిటి,
ఇప్పటికి 100 బాణాలు వేశావు, దుర్యోధనుడికి 100 బాణాలు వృధా, 10 బాణాలతో విడిపోవాలి వాడు. నీ సంగతి ఏమిటో నీకు తెలియదా, నాకు తెలియదా? పరమాత్మ చాలా గంభీరంగా మాట్లాడుతాడు. ఇది విలాసం కాదండి, ఇది సరదా కాదండి. పిడుగుల ఎట్లదాకి అరి బృందములంతగటార్చునాజిని ఎప్పుడు భవదీయ దివ్య శరపుంజములు ఒక్కటనిబ్డు పొల్లువోయెడు ఇది నీవు ఈ మతి విహీనపు జంతువును ఎమిసేట్లకున్ చెడుటకు నొక్కు. ఇది నీవు ఈ మతి విహీనపు జంతువును ఎమిసేట్లకున్ చెడుటకు నొక్కు. విస్మయము చెందెడు డెందమలంత పొందెడు. ఎందుకయ్యా నా గుండెల మీదకి తెచ్చిపడుతున్నారా యుద్ధాన్ని? చెప్పినట్టు వినరు, ఆ విషయంలో ప్రతిజ్ఞలు చేస్తారు ఆలోచన లేకుండా. సమయం అయిపోతుంది, గంట మించి లేదు, వీడితో పెట్టుకుంటావు. వీడికి 100 బాణాలా? వాడు బతికెంత, వాడెంత? ఏమైంది నీ బాణాలకు అసలు? ఇది వీరుణ్ణి ఆలోచింపచేసే విధానం, వ్యూహాత్మక విధానం. అందుకే చెడును నిర్మూలించాలి అంటే సరైన వ్యూహం ఉండాలి, సహనము ఉండాలి. ఆ సహనం ఇక్కడ పనికిరాదు, ఇక్కడ వ్యూహమే, ఇక్కడ సాహసం ముఖ్యం, సహనం ముఖ్యం, సరైన వ్యూహం ముఖ్యం. 3 చెప్పుకుంటున్నాం మనం, దీనికి శీర్షికగా పెట్టిన మాట. ఇక్కడ కృష్ణుడు సాహసం చేయమంటున్నాడు, ఇక్కడ సహనం వద్దు. ఎవరి ప్రతిజ్ఞాభంగమైంది ఏం పర్వాలేదు, చచ్చిన తర్వాత ఒకసారి వచ్చి ఆ తొడ మీద కొట్టమను భీముణ్ణి. దొరికిన వాడిని వదిలేస్తారా? సరిగ్గా ఎందుకంటున్నాడు ఈ మాట అంటే, ఆ దొరికిన శత్రువుని అలా వదిలేయడం అంటే, వదిలేస్తున్నాడు నేను అనుకుంటున్నది, ఆయన భావన అయింది. అర్జునుడు వదలట్లా, చేస్తున్నాడు కానీ ఫలించట్లా. కానీ పరమాత్మ తెలుసో తెలియకో అవన్నీ పక్కనట్టండి. కానీ ఆయన ఏమంటున్నాడు, ఎందుకు వదిలేస్తున్నావు? దివ్యాస్త్రాలు ఎందుకు వెయ్యవు? వాడు అన్నాడు కదా దివ్యాస్త్రాలని, ఎందుకు వెయ్యవు? అసలు దివ్యం కాదు, మామూలు బాణం. అర్జునుడు బాణం అంటే ఏంటి? గాంధీవి శరం అంటే ఏంటి? పిడుగుల ఎట్ల తాకి అరిబృందములంతెకటార్చును. ఒక్కొక్క బాణం పిడుగులా పడి శత్రువుల గుండెలు బద్దలు కొట్టేస్తుంది. ఎప్పుడు భవదీయ దివ్య శరపుంజము. ఎన్ని యుద్ధాల్లో నీ పరాక్రమాన్ని చూశాను చిన్నప్పుడు, 20 ఏళ్ల వయస్సులో ఖాండవవన దహనం దగ్గర నుంచి. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం.